హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ తో పాటు సుకన్య సమృద్ధి యోజన ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్ అనేది చూద్దాం. సో ముందుగా మనం ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటే ఏంది, అలాగే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వాటికంటే ముందు ఈ రెండు స్కీమ్స్ వేటికి ఉపయోగపడతాయి, ఎప్పుడైతే తల్లిదండ్రులకి పిల్లలు పుడతారో సో వాళ్ళ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కదా మనం జనరల్గా. వాళ్ళకు లైఫ్లో ఏదన్నా చదువు కోసం కానీ వాళ్ళ పెళ్లి ఖర్చుల కోసం కానీ మనం సేవింగ్స్లో కొంత భాగాన్ని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో దాన్ని మనం ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కొంతమంది. సో వాటిలో మనం ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించింది అవుతుంది. అలాగే గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయి. వాటిలో చెప్పుకోదగిందే సుకన్య సమృద్ధి యోజన. ఇది ముఖ్యంగా ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన కిందకు వస్తుంది. సో ఇది ఆడపిల్లలకు మాత్రమే ఉంటుందన్నమాట. సో వీటి మధ్యన ఉండే మేజర్ డిఫరెన్సెస్ అనేవి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనేది అంటే ఈఎల్ఎస్ఎస్ అనేది సిస్టమేటిక్గా మనం 3 ఏళ్ల వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 3 ఏళ్ల వరకు మినిమం 500 రూపాయల నుంచి మ్యాక్సిమం ఎంతైనా మనం మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ఇన్ కేస్ మనకు 3 years తర్వాత విత్డ్రాల్ కనుక చేస్తే సో అందులో ₹1,00,000 లోపల కనుక ఉంటే మనకు ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. అంటే వాటి మీద వచ్చిన ప్రాఫిట్స్లో ₹1,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు. సో ఆ పైన ఉంటే మాత్రం మనం ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అలాగే ఇందులో 2 types ఆఫ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో. ఎక్కువగా డివిడెండ్ పే చేసేవి, అలాగే గ్రోత్ ఫండ్స్ అనేవి. అది మనం సెలెక్ట్ చేసుకునే స్కీమ్ను బట్టి అలాగే మన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఎక్కువగా ఇది ఈక్విటీ మార్కెట్ మీద ఉంటుంది, అంటే షేర్స్ మీద ఉంటుంది. అంటే దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ కూడా కొంతవరకు ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం మనకు 15% వరకు ఇందులో రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ముందుగా చెప్పుకున్నట్లుగా 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 3 years వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మనం 3 years వరకు దీన్ని విత్డ్రా చేసుకునే దానికి ఉండదు. సో అలాగే దీనికి ఎటువంటి సపరేట్ మెచ్యూరిటీ పీరియడ్ అంటూ ఉండదు. 3 years తర్వాత మనం ఎప్పుడైనా మనం విత్డ్రాల్ అనేది చేయొచ్చు, లేదా సర్టెన్ అమౌంట్. జనరల్గా అయితే అందరూ కొంచెం పిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో 3 years తర్వాత ఎప్పుడైనా మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు, అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి అనమాట. సో ఇది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్. సో అలాగే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది ముఖ్యంగా ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్. మీకు ముందుగా చెప్పినట్లుగా ఇది ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన అనమాట. సో ఇందులో ఇందులో కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం ఈ అకౌంట్ అనేది ఎవరైనా మనం ఆడపిల్లల మీద కానీ లేదా గార్డియన్గా ఉండి కూడా మనం ఆడపిల్లల మీద మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ 1 year నుంచి 10 years లోపల, ఆ పర్టికులర్ పిల్లలకి ఏజ్ లిమిట్ అనేది 1 year నుంచి వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుంచి 10 years వచ్చే లోపల మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో దీనికి మెచ్యూరిటీ పీరియడ్ అనేది 21 years వరకు ఉంటుంది. అంటిల్ అన్లెస్ పిల్లలకి 21 years వచ్చేంత వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూనే ఉండాలి. లాక్-ఇన్ పీరియడ్ 21 years తర్వాత ఇది మెచ్యూర్ అవుతుంది. అప్పుడే మనం విత్డ్రాల్ అనేది చేయగలుగుతాం. ఇది ఒక ఫ్యామిలీలో ఇద్దరు పేరు మీద మాత్రమే తీసుకోగలుగుతాము. ఒక పర్సన్ మీద అంటే ఒక చిల్డ్రన్ మీద ఒక స్కీమ్ మాత్రమే తీసుకోగలుగుతాం. అంటే ఇద్దరుంటే 2 schemes వరకే, అంటే పర్ ఫ్యామిలీ 2 schemes వరకే మనం తీసుకోగలుగుతాం అనమాట. సో మినిమం అమౌంట్ అనేది ₹250 నుంచి మ్యాక్సిమం అమౌంట్ 1.5 lakh వరకు మనం సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఇంకో చిన్న కండిషన్ ఉందండి. సో ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్టికులర్ చిల్డ్రన్కి గనక 18 ఏళ్ళు నిండితే సో మనం పార్షియల్గా విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఆ పర్టికులర్ పిల్లలకి 18 ఏళ్ళు వస్తేనే మాత్రమే. సో ఇది ఎందుకు ఇచ్చారంటే ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా చదువు పరంగా కానీ ఇంకేదైనా లైఫ్లో ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటే మనం పార్షియల్గా 50% వరకు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజనలో. సో ఈ రెండు మనకు ఈఎల్ఎస్ఎస్లో కానీ సుకన్య సమృద్ధి యోజనలో కానీ మెయిన్ సిమిలారిటీస్ ఏంటి అంటే రెండింటిని మనం ట్యాక్స్ రిడెంప్షన్ కింద చూపించుకోవచ్చు. సో మినిమం మనకు అండర్ సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ రిడెంప్షన్ అనేది పొందొచ్చు అనమాట. సో అలాగే మీకు కంపారిటివ్లీ మీకు సుకన్య సమృద్ధి యోజన కంటే రిస్క్ అనేది మేము తీసుకోగలుగుతాము, మేము రిస్క్ అనేది భరించగలుగుతామంటే మీరు
ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఎంతో చెప్పుకోదగింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు లిక్విడిటీ పెరుగుతుంది, అలాగే సర్టెన్ లాకిన్ పీరియడ్ తర్వాత మీకు 3 years లాకిన్ పీరియడ్ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 15% రిటర్న్ వస్తుంది. సో ఇది సుకన్య సమృద్ధి యోజనతో పోల్చుకుంటే ఎక్కువ అనమాట. ఇది మీరు తీసుకునే డెసిషన్ని బట్టి మీ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఈ వీడియోలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అది మాకెంతో బూస్టప్ అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో కానీ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో కానీ మనం 1,50,000 వరకు ట్యాక్స్ రిడెంప్షన్ అనేది పొందొచ్చు అండర్ సెక్షన్ 80C. 1.5 lakhs వరకు మనం ట్యాక్స్ రిడెంప్షన్ అనేది పొందొచ్చు. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.